వెన్నెల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం. ప్రభుత్వ చీఫ్ విప్. పట్నంలోని పలు చర్చిల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. శనివారం కురిసిన అకాల వర్షంతో ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామంలో దెబ్బతిన్న వరి పంటను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పంట వివరాలను సమగ్రంగా ప్రభుత్వానికి నివేదించాలని చీఫ్ విప్ జీవి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతులు అధైర్యపడవద్దని, నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ధైర్యంగా ఉండు. నీ పంట పడిపోవటం అకాల వర్షాల వల్ల చాలా బాధాకరం. ప్రకృతి వైపరీత్యం అయితే ఏంటంటే ఈ ధాన్యం మొలకొచ్చిన రంగు మారిన ఇప్పుడు రంగు మారే అవకాశం ఉంది. పడింది కాబట్టి నీళ్ళల్లో తడిసింది కాబట్టి మొక్క వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఎట్లా ఉన్నా కానీ కొనమని అధికారులు చెప్పి ధాన్యం కొనుగోలు చేపిస్తా. నువ్వు ధైర్యంగా ఉండు. మొత్తం కూడా ఏర్పాటు చేసుకో. ఈ 2-3 రోజులు వర్షం అయిపోయినాక మళ్ళీ కోసినాక మళ్ళీ వర్షం అంటే వర్షం చూసుకొని జాగ్రత్త చేయి. ఇప్పుడు వర్షం పడే అవకాశం ఉంది. మళ్ళీ నీకెందుకు, నీ కొనిపించే బాధ్యత నేను చూసుకుంటా. ఓకే, ధైర్యంగా ఉండు. మంది రైతులకు పని ఉండొచ్చు, ఎక్కువ మంది రైతులకు పని ఉండొచ్చు. మీరు మాత్రం స్థానిక గీతాంజలి స్కూల్ నందు క్రిస్మస్ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీతాంజలి విద్యా సంస్థల వ్యవస్థాపకులు వై శేషగిరిరావు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు క్రిస్మస్ శుభాకాంక్షలు అందించారు. చిన్నారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునేటువంటి పండుగలలో క్రిస్మస్ ఎంతో ప్రాముఖ్యమైందని, కారణజన్ముడైన క్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ గా జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా తెలిపారు. క్రీస్తు మార్గంలో అందరూ నడిచి ప్రతి ఒక్క విద్యార్థి తోటి విద్యార్థుల పట్ల ప్రేమతో మెలగాలని, అటులనే ప్రతి ఒక్క విద్యార్థి క్షమ, దయ వంటి వాటిని అలవర్చుకొని భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. అనంతరం చిన్నారులు పలు క్రిస్మస్ గీతాలను ఆలపించి క్రిస్మస్ విశిష్టతను తెలిపే పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి చూపర్లను ఆకట్టుకున్నారు. నర్సరావుపేట రోడ్డులో ఉన్న ఇమానియల్ తెలుగు బాప్టిస్టు చర్చి ఆవరణలో క్రిస్మస్ పర్వదిన వేడుకల సందర్భంగా సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ స్పర్జన్ కుమార్ ఆశీస్సులతో వినుకొండపట్నంలోని నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు చర్చి సంఘ అధ్యక్షులు చాట్ల రామయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బైబిల్లో క్రీస్తు బోధించిన విధంగా నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు బోధనను అనుసరిస్తూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని, సంఘ సభ్యుల సహకారంతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. రేపు క్రిస్మస్ ని పురస్కరించుకొని చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనల నందు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు పాల్గొంటారని వెల్లడించారు. క్రిస్మస్ నాడు జరిగే ప్రార్థనలకు సంఘంలోని సభ్యులందరూ పాల్గొంటారని పిలుపునిచ్చారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ని సంఘ సభ్యుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. సంగమా, ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ డిసెంబర్ వచ్చిందంటే అందరికీ ఆనందము, సంతోషంతో కూడినటువంటి మాసము. ఈ మాసంలో క్రిస్మస్ మరి పోతే నూతన సంవత్సరం కార్యక్రమాలు కూడా జరిగించాలనేటువంటిది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆ సందర్భంగా ఈరోజు పేదలని జ్ఞాపకం చేసుకొని మరి పేదలకి అన్నదానం చేయాలని మరి సంఘము, పెద్దలు, కమిటీ వారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో అనేక మంది పేదలు ఈరోజు చర్చిలో చేరి పేదలకు అన్నదానం జరిగించడం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ సందర్భంగా వారికి అన్నదానం చేస్తున్నాం. అలాగే బైబిల్లో ఒక మాట, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి సూక్తిని బట్టి పేదలను జ్ఞాపకం చేసుకుంటే ఎంతో ఆశీర్వాదకరం. అది సంఘానికి మేలు, ఇతరులకు కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే రేపు జరిగేటువంటి క్రిస్మస్, అలాగే నూతన సంవత్సరం వేడుకలు అనేక విధాలుగా మరి అందరికీ సంతోషంతో ఆనందాన్ని కొలిపేటువంటి విధంగా మరి ఈ కార్యక్రమాలు జరిగించాలని మేము అనుకుంటున్నాం. అది దేని యొక్క చిత్తమైతే ఆ కార్యక్రమాలు కూడా జయప్రదంగా జరుగుతాయి. రేపు ఉదయం క్రిస్మస్ ఆరాధన, తర్వాత నూతన సంవత్సరం ఆరాధన, ఈ కార్యక్రమాలన్నింటిలో కూడాను సంఘమంతా కూడా పాల్గొని మరి ఆ కార్యక్రమాన్ని యేసుక్రీస్తు క్రిస్మస్ను మరి జయప్రదంగా
జరిగించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ నెలలో యూత్ క్రిస్మస్, అలాగే స్త్రీల క్రిస్మస్, మరి తర్వాత చిల్డ్రన్స్, మరి అనేక క్రిస్మస్, ఐక్య క్రిస్మస్, మరి ఈ క్రిస్మస్లన్నీ కూడా మరి ఘనంగా జరిగినాయి. ఆ కార్యక్రమాలు కూడా జయప్రదంగా జరిగినందుకు యేసునామమున మీ అందరికీ మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సందర్భంగా మేమందరం కమిటీ వారము పెద్దలము అందరూ ఇక్కడ చేరి మరి ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా దేవుడు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా వందనాలు చెల్లిస్తూ 1వ తారీఖు సాయంత్రము 5 గంటలకు పాటల పోటీలు ఉంటున్నాయి. అది నియోజకవర్గానికి మొత్తంలో ఎవరైనా సరే ఈ ఆటల పోటీలో పాల్గొనాలని కూడా క్రైస్తవ పాటల పోటీల్లో పాల్గొనాలని కూడా నేను నియోజకవర్గంలో ఉన్నటువంటి పాడేటువంటి అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఈయన ప్రథమ బహుమతి 3,000, ద్వితీయ బహుమతి 2,000, తృతీయ బహుమతి 1,000 రూపాయలు. ఈ బహుమతులు మరి బేతం శ్యాంప్రసాద్, కీర్తిశేషుడు బేతం శ్యాంప్రసాద్ గారి యొక్క జ్ఞాపకార్థంకు ఆ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మీరందరూ పాటలు పాడేటువంటి వారు తప్పగా 1వ తారీఖు సాయంత్రం చర్చి వద్ద జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వారు అందరూ కూడాను పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని కూడా నేను కోరుకుంటూ క్రిస్మస్ సందర్భంగా మన పట్టణ వాసులందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని పేదలకు అన్నదానం చేయాలనే ఉద్దేశంతో మా ఇమ్మాన్యుయల్ తిరుగుబాటు చర్చి సంఘ కమిటీ వారు, సంఘ పెద్దలు కలిసి ఈ అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. బైబిల్లో చెప్పాడు, పేదలను జ్ఞాపకం చేసుకొని వారికి తగిన మేలు చేయాలని దేవుడు తెలియపరిచాడు. అలాగే నిన్న వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. ఈ మాటలను మేము అనుసరించాలనే ఉద్దేశంతో పట్టణంలో పేదలందరికీ అన్నదానం చేయడం జరుగుతుంది. మరి ఈ క్రిస్మస్ పండుగ ఇయర్ అంతా కూడా దేవుని మహిమార్థంగా జరగాలని, మన ఇనుపండ వాసులందరికీ శాంతి, సంతోషం, సమాధానం దేవుని ద్వారా కలగాలని మా శుభాకాంక్షలు అందజేస్తూ ముగిస్తున్నాం. రాత్రి 10:30కి క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. అందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే రేపు క్రిస్మస్ పండుగ రేపు ఉదయం 10:30కి క్రిస్మస్ పండుగ ఆరాధన ఉంటుంది. క్రిస్మస్ ఆరాధన అందరూ పాల్గొని దేవుని క్రైస్తవ సోదరులు, పట్టణ వాసులు అందరూ ఆసక్తి కలిగిన వారందరూ పాల్గొని దేవుని దీవెనలు పొందాలని కోరుకుంటున్నాం. అలాగే 31వ తారీఖు రాత్రి మరి వాచ్మెన్ సర్వీస్ ఆరాధన ఉంటుంది. జనవరి 1కి కూడా నూతన సంవత్సర ఆరాధన ఉంటుంది. అన్నింటిలో కూడా పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని ఈ క్రిస్మస్ మరియు నూతన శుభాకాంక్షలు తెలియజేస్తారు. పట్నంలోని సాయిబాబా టెంపుల్ నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాస్వి క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ ఎంవి రెడ్డి కంటి ఆసుపత్రి వారి ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరాన్ని చిలంకోరి కోటేశ్వరరావు, వాస్వి క్లబ్ ప్రెసిడెంట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బెల్లంకొండ ప్రసాదులు ప్రారంభించారు. ఈ శిబిరంలో 273 మందికి వైద్య పరీక్ష నిర్వహించి 27 మందికి శుక్లములు, 18 మందికి కంటి పొరలు ఉన్నట్లు గుర్తించారు. ఈ వైద్య శిబిరంలో అవసరమైన వారికి చుక్కల మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పట్నంలోని గీతంస్ బ్లూమ్స్ నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యా సంస్థల అధినేత మాలపాటి కోటిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శన చూపర్లను అలరించాయి.
ఇంతటితో వెన్నెలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలా న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.